నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 33వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. తాత్పర్యం: ఎలాగైతే సర్వత్రా నిండి సూక్ష్మంగా ఉన్న ఆకాశము దేనికి అంటుకోదో, దేని చేత అంటబడదో, అలాగే ఈ శరీరం అంతటా అన్ని శరీరాల్లోనూ వ్యాపించి ఉన్న ఈ చైతన్య స్వరూపుడైన పరమాత్మ దేనికి అంటుకోడు, దేని చేత అంటబడడు. పై శ్లోకములలో చెప్పబడిన విషయాలు అర్జునుడికి, తద్వారా మనకు సులభంగా అర్థం కావడానికి ఒక ఉపమానం ఇస్తున్నాడు వ్యాసుల వారు. పరమాత్మను ఆకాశంతో పోల్చాడు. మనం విష్ణువును ప్రార్థించేటప్పుడు విశ్వాకారం గగన సదృశ్యమని అంటాం. అంటే సర్వవ్యాపి అయిన విష్ణువు విశ్వమే ఆకారంగా కలవాడు. గగనం అంటే ఆకాశంతో సమానమైన వాడు అని అర్థం. అందుకే పరమాత్మను ఆకాశంతో పోల్చారు వ్యాసుల వారు. ఆకాశం అంటే శూన్యము. అది మనకు కనపడదు, సూక్ష్మంగా ఉంటుంది, కానీ అది అంతటా ఆవరించి ఉంటుంది. మన శరీరంలో కూడా ఆకాశం ఉంది. ఏ వస్తువుకైనా అవకాశం ఇచ్చేది ఆకాశం. మనలో ఉన్న ఊపిరితిత్తులు గాలి రావడానికి పోవడానికి అవకాశం ఇస్తాయి. అలాగే మన జీర్ణ కోసం ఆహారం, నీరుకు చోటిస్తాయి. మన శరీరం కూడా ఈ ఆకాశంలో కొంత చోటు, అంటే 6 అడుగుల ఎత్తు, 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు కలిగి ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్నాం. ఈ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ కూడా ఈ అనంత ఆకాశంలో కొంతమేర ఆక్రమించి ఉన్నాయి. అంటే ఆకాశం మన లోపల బయట అంతా నిండి ఉంది. ఎలా అయితే ఆకాశం ఈ విశ్వమంతా నిండి ఉందో, అలాగే పరమాత్మ కూడా పరమాణు రూపంలో అంతటా, అంటే మన శరీరం అంతటా, శరీరం బయట నిండి ఉన్నాడు. ఈ ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు, వీటి నుండి వచ్చే ఏ పదార్థము కానీ, దుమ్ము, అణుధూళి ఆకాశానికి ఏమాత్రం అంటుకోదు. అలాగే ఈ అనంత విశ్వమంతటా, మన శరీరం అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ దేనికి అంటుకోడు, ఏమీ చేయడు. ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఉన్న 3 గుణములు, ప్రభావం, దోషములు, మనం అనుభవించే సుఖము, దుఃఖము, జనన మరణములు, మానములు, శీతోష్ణములు ఆయన కంఠం. కేవలం అంతటా ఉన్నాడు, అంతే. కాకపోతే మనమే మన అజ్ఞానం వల్ల మనం చేసే పనులన్నీ నేనే చేశాను అనుకుంటూ అన్ని జీవాత్మకు అంటగడుతున్నాం. కాబట్టి మనం అందరం ఈ దేహమే ఒక దేవాలయం, అందులో ఉన్నవాడు పరమాత్మ అని తెలుసుకొని ఎటువంటి చెడ్డ పనులు, దుర్మార్గాలు చేయకుండా, పాప పనులు చేయడానికి సంకల్పించకుండా నిష్కామ కర్మలు చేయాలి. వారు ఏ కులము, మతము, జాతి, ఆడ, మగ ఎవరైనా సరే అందరిలో పరమాత్మ నిండి ఉన్నాడు అని అనుకోవాలి. ఆ పరమాత్మను దర్శించడానికి ప్రయత్నించాలి. దాని కొరకు జ్ఞానం సంపాదించాలి. అప్పుడు జ్ఞాననేత్రంతో పరమాత్మను దర్శించగలం. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.